హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రేమికులు. రచయిత సింహప్రసాద్ గారు. నీ జవాబు కోసం చకోరీలా ఎదురు చూస్తున్నాను. సుధాకర్ పంపిన మెసేజ్ చూసింది వర్ష. చిన్నగా నిట్టూర్చి ఊరుకుంది. కాలేజీకి బయలుదేరింది. సగం దూరం వెళ్లకుండానే మరో మెసేజ్. మళ్ళీ అతడి నుంచే. ప్లీజ్ జవాబు ఇయ్యు. పెదవి కొరుక్కుంది. మరి కాసేపటికి టెన్షన్ భరించలేకపోతున్నా జవాబు ఇయ్యు వర్ష అని ఇంకో మెసేజ్ వచ్చింది. అది చూసి కించిత్ కలవరపడింది. అంతలోనే సర్దుకొని భుజాలు ఎగరేసి కాలేజీకి వెళ్ళిపోయింది. హాయ్ వర్ష, నీ హీరో ఎక్కడా కనిపించడే? చుట్టూ వెతికి అడిగింది ఆమని. తెలీదు. ఇంతింత కళ్ళతో చూసింది. ఆ పైన గుబూనంగా నవ్వింది. బ్రేకప్పా? అలాంటిదేమీ లేదు. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? తెలీదు. ఆమె చూపులు ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. లెక్చరర్ ఏదేదో చెబుతున్నారు. వర్ష బుర్రలోకి ఒక్క ముక్క ఎక్కటం లేదు. 2 ఏళ్ల క్రితం డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడే సుధాకర్ని ప్రథమంగా చూసింది. అతడు క్రికెట్ బాగా ఆడటం చూసి అభినందించింది. అలా మొదలైన పరిచయం విస్తరించి స్నేహంగా ఆ పైన ప్రేమగా రూపాంతరం చెందింది. ఎన్ని కబుర్లు కలబోసుకున్నారో, చెట్టాపట్టాలేసుకొని ఎన్నెన్ని చోట్లు తిరిగారో, ఒకరితో ఒకరు ఎంత ఇష్టంగా మసిలారో వర్ణించడానికి రోజులు చాలవు. 2 రోజుల క్రితం మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. ఆ మాట విన్నప్పటి నుంచి ఆమె మనసులో కల్లోల సముద్రంగా మారిపోయింది. రూపం లేని భయాలు చుట్టుముట్టగా అతన్ని తప్పించుకొని తిరుగుతుంది. అతడి మెసేజ్లతో సెల్ని నింపేస్తున్నా స్పందించడం లేదు. గాఢంగా నిట్టూర్చింది వర్ష. ఏమైంది? నోట్బుక్లో రాసి అడిగింది పక్కనే కూర్చున్న భాగ్యలక్ష్మి. అంతా అయోమయంగా ఉంది అని దాని కింద రాసింది వర్ష. బెల్ మోగటం ఆలస్యం. హెడ్ఏక్గా ఉంది, ఇంటికి వెళ్తాను అని చెప్పి కాలేజీలోంచి బయటకు పడింది. గేటు దాటుతుంటే ఆమె కోసమే ఎదురుచూస్తున్న సుధాకర్ ఎదురొచ్చాడు. నాకు జవాబు కావాలి. ఏమని ఇవ్వాలో తోచటం లేదు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? సందేహిస్తున్నావా? పెళ్లి చేసుకుందామా వద్దా? జవాబుగా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ఉబికాయి. ప్లీజ్ ఏడవద్దు, అంతా చూస్తున్నారు. దూరంగా వెళ్ళి కూర్చుందాం పద. మామిడి చెట్టు మొదట్లో కూలబడ్డారు. ఇప్పుడు చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏమిటి? దీర్ఘంగా శ్వాసించింది వర్ష. పెళ్లి చేసుకోవటానికి లేచిపోవాలంటే ఎంతో భయంగా, గాబరాగా, ఆందోళనగా ఉంది. మన పెళ్లి జరగాలంటే లేచిపోవటం మినహా మరో మార్గం లేదు. మనమేం పెద్దవాళ్ళం కాదు సుధా. మనకి పెద్దవాళ్ళు ఉన్నారు. మన బాగోగులు చూస్తారు. వాళ్ళకి చెబుదాం, ఒప్పిద్దాం. నవ్వాడు. పగటి కలలో రంగుల్లో కంటున్నావన్నమాట. మనల్ని కనీ పెంచిన వాళ్ళు, మనకేది బాగో తెలిసిన వాళ్ళు, ఆడుకునే బొమ్మలు కొనటం మొదలు స్కూలు, కాలేజీ, ట్యూషన్ అన్నీ మనకు నచ్చేటట్లు ఏర్పాటు చేసిన వాళ్ళు, మన కోసం అహరహం తపించే వాళ్ళు, మనం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు, మన ఆనందంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు. అలాంటి పేరెంట్స్కి చెప్పకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకోవటం నాకు నచ్చటం లేదు. అదా నీ ధర్మ సందేహం? పెళ్లి చేసుకొచ్చి చెబుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. ముందే చెబితే మన పెళ్లి జరగనివ్వరు. అలాగెందుకు అనుకుంటున్నావు? వాళ్ళు మన శత్రువులు కాదు, శ్రేయోభిలాషులు. కాదనటం లేదు. వాళ్ళ మాట విన్నంతవరకే అలా ఉంటారు. వారిని కాదంటే వారి ఇగోకి దెబ్బ తగిలితే శత్రువులుగా మారిపోతారు. కత్తులు నూరి మొదట నా మీద దాడి చేస్తారు. సుధాకర్, యథార్థం అదే. రోజు ఎన్ని పరువు హత్యలు జరగటం లేదు చెప్పు. ఆమె కంపిస్తూనే అంది. మా నాన్నేమీ ఫ్యాక్షనిస్ట్ కాదు, సగటు ఉద్యోగి. మీ కులం కన్నా, అంతస్తు కన్నా నావి తక్కువని తెలిసిన మరుక్షణం పరువు ప్రతిష్టల విష కౌగిట్లో చిక్కుకుపోతారు. బంధుమిత్రుల్ని వెంటేసుకొచ్చి కసిగా నా మీద కత్తి దోస్తారు. అలా ఎందుకు అనుకోవాలి? ఏమో, ఒప్పుకుంటారేమో. పిచ్చి భ్రమలు పెట్టుకోకు వర్ష. వాళ్ళెన్నటికీ ఒప్పుకోరు. ప్లీజ్ నా మాట విను. మనం లేచిపోదాం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హాయిగా పెళ్లి చేసుకుందాం. ఆమె చేతులు పట్టుకొని ఆర్దిగా అడుగుతున్నాడు. సున్నితంగా అతడి చేతుల్ని విడిపించుకుంటూ. అదే నాకు మనస్కరించటం లేదు. కన్నవాళ్ళకి చెప్పకుండా
జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన పెళ్లి చేసుకోవటం దారుణం, పాపం అనిపిస్తుంది అంది. అతడి ముఖం ఎర్రబడింది. ఖచ్చితంగా వాళ్ళు మనకి అడ్డుపడతారు. అప్పుడేది దారి? విడిపోయి జీవచ్ఛవాల్లా బతుకుదామా? రోషంగా అన్నాడు. అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం సుధా. ఇంకా ఆలోచించడానికి ఏం మిగిలుంటుంది? బూడిద. నిరసనగా అన్నాడు. ఆవేశపడొద్దు, కూల్గా ఆలోచించు. నువ్వింత పిరిగ్గొడ్డు అని ముందే తెలుసుంటే నిన్నసలు ప్రేమించేవాణ్ణే కాదు. నన్నేం చేయమంటావు? నా వల్ల కావట్లేదు, కన్నీరు పెట్టుకుంది వర్ష. మన ఫ్రెండ్స్ అంతా మనకి అండగా నిలబడి పెళ్ళికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వర్ష. మనం పెళ్లి చేసుకుంటాం తప్ప బరి తెగించి తిరగం. అయినా నువ్వింకా భయపడుతూ కూర్చోవటం ఏం బాగోలేదు. ప్రేమించినప్పుడు లేని భయాలు సంకోచాలు ఇప్పుడెందుకు? నేను నీకన్నా కులం తక్కువ వాణ్ణని సంశయిస్తున్నావా? అతడి సూటి ప్రశ్నకి కలవరపడింది. చచా, అదేం కాదు. కులమతాల పట్టింపు నాకెప్పుడూ లేదు. నేను నిన్నుగా ప్రేమించాను తప్ప నీదే కులమన్నది నాకు అనవసరం. నా మీద ప్రేమ ఒలకబోస్తున్నప్పుడు పెళ్ళికెందుకు వెనకాడుతున్నావు? ప్రేమ మనసుకు సంబంధించింది, పెళ్ళి సామాజిక అంశం. నీకు నీ సమాజానికి ఓ నమస్కారం. నన్ను మర్చిపో. అతడు విసురుగా లేచి వెళ్ళిపోబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపింది. ఒక పని చేద్దాం సుధా, మన ఇళ్లల్లో చెబుదాం. రియాక్షన్ మనకి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నువ్వు చెప్పినట్లే నెక్స్ట్ అడుగు వేద్దాం. ఓకేనా? అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదంటావు. సరే కానీ. బోలెడు సంబరపడిపోయింది. ఈవేళే మా ఇంట్లో చెప్పేస్తాను. ఇంటికి వెళ్ళాక తండ్రికి ఎలా చెప్పాలో బోధపడలేదు. ధైర్యము సహకరించలేదు. అశాంతిగా తండ్రి చుట్టూ తిరుగుతుంటే జనార్దనమే అడిగాడు. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా వర్ష? తల నిలువుగా ఊపింది. దేని గురించి? అతడికెదురుగా కూర్చుంది. 2 సార్లు రెట్టించినా చెప్పకపోయేసరికి చెప్పడానికి సందేహిస్తున్నావంటే అది చెయ్యలేని పనా, చెయ్యకూడని పనా అన్నాడు. అబ్బెబ్బే, అదేం కాదు డాడీ. నేనొకరిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జనార్దన్ తుల్లిపడ్డాడు. అపనమ్మకంగా చూశాడు. తన చెయ్యి పట్టుకొని బుడిబుడి నడకలు నడిచిన కూతురు ఈవేళ వేరే చెయ్యి అందుకొని వెళ్ళిపోతానంటుంది. తన జీవితంలోని కీలక ఘట్టం గురించి తనంతట తానే నిర్ణయించుకునేంత పెద్దదయిందా తన చిట్టి తల్లి? అతడెవరు? ఏం చేస్తారు? ఈ వ్యవహారం ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? కోపావేశంతో రెచ్చిపోకుండా కూల్గా అడిగేసరికి వర్షకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. పోసగుచ్చినట్టు అంతా చెప్పింది. అతడు క్రికెట్ బాగా ఆడతాడని, గొప్ప క్రికెటర్ అవుతాడని కూడా చెప్పింది. వారి మాటలు విన్న ఆమె తల్లి ఏడుస్తూ కూలబడింది. ఆమెను వారించి అన్నాడు. ఒకసారి అతన్ని మన ఇంటికి తీసుకురా, మాట్లాడతాను. మీరతన్ని కొడతారని భయపడుతున్నాడు. ఎందుకు కొడతాను? నేను తండ్రిని. మరో తండ్రిని ఎందుకు క్షోభకు గురి చేస్తాను చెప్పు? తండ్రి మాటలకు ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది. తన ప్రేమ ఫలించినట్టు భావించింది. వెంటనే సుధాకర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. రేపు డాడీకి హాలిడే, వచ్చి కలువు సుధా. వస్తాన్లే. మీ వాళ్ళేమన్నారు? రేపు చెబుతాన్లే. నిజానికి అతడికేమీ పాలు పోవట్లేదు. అతడికి తండ్రి లేడు. తల్లి, చెల్లి, తమ్ముడు ఉన్నారు. సంగతి చెప్పగానే శోకాలు తీసింది తల్లి. కూలీ నాలీ చేసి నిన్ను చదివిస్తా ఉంటే నువ్వు చేతన్న పని ఇదేట్రా? బేగా ఎదుగొచ్చి ఇంత తవ్వి మా తలకెత్తు తాపం అనుకుంటే మా కర్మకి మమ్మల్ని వదిలేసి నీ బాగు నువ్వు చూసుకుంటావా? ఇంత పాపిస్తోడివి నా కడుపున ఎలా పుట్టావురా? నువ్వు మనిషి పుట్టక పుట్టలేదట్రా? ఒరే, నిన్నే నమ్ముకొని ఉన్న మాకు ఇంత ఇసం ఇచ్చి ఆ పైన నీ దారి నువ్వు చూసుకోరా కొడకా అంటూ చేతులు తిప్పుతూ ముక్కు చీదుతూ ఏడుస్తూ కూలబడింది. ఆమె దుఃఖానికి అడ్డుకట్ట వెయ్యలేక అక్కడి నుంచి మాయమైపోవాల్సి వచ్చింది. చక్కగా డ్రెస్ చేసుకొని ఇంటికొచ్చిన సుధాకర్ని చూసి ఎంతో సంతృప్తి పడింది వర్ష. ఇద్దరినీ కూర్చోబెట్టి అన్నాడు జనార్దనం. మీరు లేచిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారన్నమాట. అవునంటూ తలాడించారిద్దరూ. ఏ ఊరెళ్తారు? ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ఎలా బతుకుతారు? అవన్నీ ఇంకా ఆలోచించలేదు నసిగాడు సుధాకర్. లేచిపోయే ముందు ఆలోచిస్తారా, లేక లేచిపోయాక ఆలోచిస్తారా? అది మరి నీళ్లు నమలింది వర్ష. మేం వద్దంటే కదా ఎక్కడికో లేచిపోయేది. మీకు ఆ శ్రమ ఇవ్వం, మేం ఒప్పుకుంటున్నాం. అంచేత ఈ ఊళ్ళోనే ఉండండి, చక్కగా బతికి చూపించండి.
ఏమనాలో తోచలేదు ఇద్దరికీ. ఇలాంటి పరిస్థితిని ఊహించనే లేదసలు. ఎట్టకేలకు ఆలోచించి చెబుతామన్నారు. ఇద్దరూ కలిసి మిత్రులతో చర్చించారు. కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి అని ఒకరు ఆశ్చర్యపోతే, ఈ పెద్దవాళ్ళు మన పాలిట విలన్లురా, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తారు అన్నారు మరొకరు. ముందు చూపు ఉండటం మంచిదే అని ఆమని సమర్థిస్తే, ఇంట్లోంచి వచ్చేసి మీ వాళ్ళు కుళ్ళిపోయేలా హ్యాపీగా బతికి చూపించండి, మీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది అన్నాడు పుల్లారావు. సంపాదన లేకుండా ఎలా బతకగలం? ముందు ఉద్యోగాలు చూసుకోవాలి, లోగొంతుకతో అంది వర్ష. ఈ ఏడాది గడిస్తే గాని డిగ్రీ పూర్తవదు, అప్పుడు కానీ సరైన ఉద్యోగాలు రావు అంది ఆమని. వర్ష తండ్రి ప్రపోజల్ని ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం, ఉద్యోగం సంపాదించి మా తడాకా చూపిస్తాం ఆవేశపడ్డాడు సుధాకర్. వర్ష కంగారు పడింది కానీ అతడు వెనక్కి తగ్గలేదు. గొప్ప జాబ్ సంపాదించి మంచి ఇల్లు అద్దెకు తీసుకొని అమ్మ వాళ్ళని తీసుకొచ్చి తమతో ఉంచేసుకుంటాడు. ఉఫ్మను ఊదినట్టు అన్ని సమస్యలు చెదిరిపోతాయి అనుకున్నాడు ఎంతో ధీమాగా. ఆవాల్టి నుంచే ఉద్యోగ అన్వేషణలో పడ్డారు సుధాకర్, వర్ష. 20 రోజులు తిరిగాక సుధకి ఒక పరిశ్రమలో సూపర్వైజర్గాను, వర్షకి సేల్స్ గర్ల్గాను జాబ్స్ దొరికాయి. ఇద్దరికీ కలిపి 12,000 వస్తుంది. 2 గదుల పోర్షన్ కోసం వెతగ్గా 1,00,000 ప్రశ్నలు వేశాక అద్దెకివ్వడానికి అంగీకరించారొకరు. అద్దె 8,000. ఇక తిండి తిప్పలకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేసి డీలా పడ్డారు. ఇందుకు రాజీ పడితే ఎప్పటికీ సుఖంగా బతకలేమన్న సంగతి ఇద్దరికీ బోధపడింది. అబ్బెబ్బే, మనం హై క్లాస్గా బతకాలి సుధా, సాదాసీదాగా బతకటం నా వల్ల కాదు నిష్కర్షగా చెప్పింది వర్ష. అసలు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఇన్ని కష్టాల్ని తలకెత్తుకోవటం ఎందుకు? డిగ్రీ పాస్ అయ్యాక పోటీ పరీక్షలు రాసి చక్కని ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకోండి ఆరిందిలా సలహా ఇచ్చింది ఆమని. అంతా బలిపరచారు. అదే సరైన మార్గం అనిపించగా జనార్దన్ని కలిసి ఆ మాటలే చెప్పారు సుధా, వర్ష. మంచి నిర్ణయం తీసుకున్నారు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవటం అనేది చాలా మంచి ఆలోచన. అప్పటికి మీకు పరిణితి వస్తుంది. ఇప్పుడు ఈ ఉడుకు నెత్తులతో ఆలోచిస్తే పరిస్థితులన్నీ సానుకూలంగానే కనిపిస్తాయి, అన్నీ సాధ్యాలుగానే అనిపిస్తాయి. అందుకే ఈ వయస్సులో అన్యాయాల్ని ఎదిరించాలని, అవినీతిని నిర్మూలించాలని, అసమర్థతని ఎదిరించాలని ఆవేశపడతారు. ప్రతికూలాంశాలు మీద తోడగొట్టి మరీ తిరగబడతారు. అందుకనే ఈ వయసులో కమ్యూనిజం భావజాలం వైపు ఎక్కువగా ఆకర్షింపబడతారు. తీవ్రవాదులుగా మారేది ఈ వయసు వాళ్ళే ఎక్కువ. పెదవి కొరుక్కుంటూ విన్నారు. మీరిప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు. ఎదగడానికి ఒక సమయం ఉంది, జీవించడానికి ఒక సమయం ఉంది. ఎదగాల్సిన కాలంలో ప్రేమ పెళ్ళి అంటూ ముందుగానే జీవించడానికి తొందరపడొద్దు. ముందు శారీరకంగా, మానసికంగా, విజ్ఞానపరంగా ఎదగండి. ఎంత బాగా ఎదగగలరో అంత బాగా ఎదగండి. ఆ తరువాత మీకేది బాగుందంటే అది చేసుకోవచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మామిడి చెట్టు 2 ఏళ్లకే పోతొస్తుంది. కానీ రైతు ఏం చేస్తాడో తెలుసా? వాటిని కాయలుగా మారనివ్వకుండా పూత రాల్చేస్తాడు. 2-3 సీజన్లలో అలా చేశాక ఆ పిమ్మట కాయలుగా మారనిస్తాడు. అంటే అప్పటికి మామిడి చెట్టు పూర్తిగా ఎదిగి బోలెడన్ని కాయలు కాసే స్థితికి చేరుకుంటుంది. అది చెట్టుకి మంచిది, రైతుకి మంచిదే. ఇద్దరికీ ఎంతో సంతృప్తి కలిగించాయా మాటలు. థ్యాంక్స్ చెప్పి లేచారు. ఇంకొక మాట, యవ్వనంలో ఉన్నప్పుడు శక్తి ఉన్నత స్థాయిలో ఉంటుంది. కానీ ఆలోచనల్లో స్పష్టత, సమతుల్యత, వాస్తవికత ఉండవు. అవి రాగానే మీ శక్తియుక్తుల్ని విభిన్న మార్గాల్లో అత్యున్నత స్థాయిల్లో ఉపయోగించగలుగుతారు. ఆల్ ద బెస్ట్. ఓకే డాడీ, అలాగే చేస్తాం. ఆ స్థితికి చేరుకునేదాకా తొందరపడం అంది వర్ష. అందుకెంత సమయం పట్టినా సరే మేం నిరీక్షిస్తాం. మా ప్రేమ, మా నిర్ణయం చెక్కు చెదరనివ్వం అని నిరూపిస్తాం ఉద్రేకంగా చెప్పాడు సుధాకర్. విషయం చెప్పగా సుధాకర్ తల్లి కూడా పొంగిపోయింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, మమ్మల్ని నిలబెట్టు, ఆనాక ఎన్ని యాసాలేస్తావో వేసుకో అందామే. సుధాకర్, వర్ష తిరుగుళ్ళు, సొల్లు కబుర్లు మాని సీరియస్గా చదువు మీద దృష్టి కేంద్రీకరించారు. మనమేంటో చూపిద్దాం, పెద్దవాళ్ళు మెచ్చే స్థాయికి ఎదుగుదాం, మనల్ని కాదనలేని పరిస్థితి తెద్దాం.
పెద్దలే సంతోషంగా మన పెళ్లి జరిపించే స్థాయిని అందుకుందాం అనుకున్నారు. వారి దీక్షా పట్టుదల చూసి మురిసిపోయారు వారి ఇళ్లల్లో వాళ్ళు. ఇద్దరూ మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయ్యారు. నేను సర్వీస్ కమిషన్కు ప్రిపేర్ అవుతాను. నాకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది గనుక తేలిగ్గా ఆఫీసర్ జాబ్ కొడతాను అన్నాడు సుధాకర్. హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్స్ చేస్తాను, సాఫ్ట్వేర్ జాబ్కి ప్రయత్నిస్తాను అంది వర్ష. వారి దారులు వేరైనా వారి మనసులు దూరం కాలేదు. నిత్యం ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారు. కోచింగ్ పూర్తి కాగానే సదరు ట్రైనింగ్ సంస్థ తోడ్పాటుతో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది వర్ష. కడుకు టీసీఎస్లో సెలెక్ట్ అయ్యింది. 3.5 lakhs ప్యాకేజీ. పొంగిపోతూ సుధాకర్కి ఫోన్ చేసింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని అడిగింది. వెయిట్ నన్ను స్థిరపడని, ఆమె కన్నా మంచిది కొట్టాలనుకుంటూ అన్నాడు. నీ జాబ్ సిటీకి దగ్గరలోనో ఉండేట్టు చూసుకో. నేను సిటీని వదల్లేనుగా కించిత్ గొప్పగా ఫీల్ అవుతూ చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు సుధాకర్. అతడి ఇంట్లో వాళ్ళు, బస్తీ వాళ్ళు ఎంతో సంతోషించారు. ఏదో ఒక ఆధారం లభించినందుకు అతడికి ఆనందంగానే ఉంది. కానీ వర్ష పెదవి విరిచేసింది. చాలా నామోషిగా ఉంటుంది సుధా, అది వదిలేసి ఇంకోటి చూసుకో అంది. పెళ్లి ఊసు మాత్రం ఎత్తలేదు. ఇది జస్ట్ బిగినింగ్, ఇంతటితో ఆగను వర్ష, ఇంకొక ఏడాది పోయాక పెళ్లి చేసుకుందాం అన్నాడతను. ఆమె మౌనం వహించింది. మెల్లగా వర్ష ప్రపంచం మారిపోయింది. టెక్ కలలు, సొంతిల్లు, లేటెస్ట్ గ్యాడ్జెట్స్, 55 అంగుళాల టీవీ, కారు, లగ్జరీ టూర్లు, వీలైతే అమెరికా ఎగిరెళ్ళడం కలలు కంటుంది. ఆమె ఊహా ప్రపంచంలో బైనాక్యులర్తో చూసిన ఎక్కడా సుధాకర్ కనిపించట్లేదు. అప్పుడప్పుడు పాత మిత్రులు ఫేస్బుక్లో కలుస్తున్నారు. సుధాకర్ వార్తలేంటి అని అడిగితే టచ్లో లేడు అని జవాబిస్తుంది. సుధాకర్ కృషి ఫలించింది. గ్రూప్ 2కి సెలెక్ట్ అయ్యాడు. తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ వల్లే ఇది సాధ్యమైందని గ్రహించాడు. తన బస్తీ వాళ్లే కాదు, ఊరు యావత్తూ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. మావాడు, మా మనిషి ఎంతో గొప్పవాడయ్యాడు, మాకెంతో చేస్తాడు అన్న భావం వారి కళ్ళల్లో కనిపించింది. అప్పుడు అతడికి తొలిసారిగా అతనేమిటో, తన బాధ్యత ఏమిటో అర్థమైంది. నేనొక్కడిని ఎదిగితే చాలదు, మా వాళ్ళంతా ఎదగాలి, వాళ్ళకి చేయూతనివ్వటం తన ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు. అగ్రకులాలు వాళ్ళు సైతం తనకెంతో గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. తన ముందు వంగి వంగి ఉంటున్నారు. భయభక్తులతో మసులుతున్నారు. అది తన కుర్చీ మహిమ అని తెలుసు. అయినా అతడి ఇగో అనగదొక్కబడిన వారి మన్నకసి బాగా తృప్తిపడుతుంది. సుధాకర్ పేద వర్గాలకు, ప్రత్యేకంగా నిమ్న కులాలు వారికి తన ఉద్యోగ పరిధిలో చెయ్యగలిగిన అన్ని సాయాలు చేస్తున్నాడు. వారికి సంబంధించిన అన్ని పథకాలు పగడ్బందీగా అమలు చేస్తున్నాడు. ఇవిగో నా వేళ్ళిక్కడున్నాయి అని ఫీల్ అవుతూ, వాళ్ళకెంతో రుణపడి ఉన్నట్టు భావిస్తూ అనగదొక్కబడ్డ వర్గాల వారి అభ్యున్నతికి అంకితమయ్యాడు. పదుగురి ప్రశంసలు అందుకుంటున్నాడు. వర్షని పెళ్లి చేసుకుంటే తను సుఖపడొచ్చు, కానీ తన వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదనుకున్నాడు. పచ్చి స్వార్థపరుడిగా మారటానికి అతడి విఘ్నత అంగీకరించలేదు. తనకిలాంటి ఆశయాలు కలిగిన తన కులస్తురాలు టీచర్ అయిన గౌరీని పెళ్లి చేసుకున్నాడు సుధాకర్. తన పెళ్లి గురించి వర్షకి చెప్పటం అనవసరం అనుకున్నాడు. అదే సమయంలో వర్ష తల్లిదండ్రులు తెచ్చిన అమెరికా సంబంధం చేసుకుంది. సెల్లోంచి సుధా నెంబర్ డిలీట్ చేసేసి విమానం ఎక్కేసింది.